హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాధ్య. గైస్, ఈ రోజు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఒక ట్రిప్కి వెళ్తున్నాం. ఎక్కడికి ఎలా అనేది ఈ వ్లాగ్లో మీరు చూస్తారు. మా ఫ్యామిలీ ఒకటే కాదు గైస్, చూడండి ఎంతమంది ఉన్నారో. మేమందరం కలిసి ఒక ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. ఎలా అంటే బస్లో వెళ్తున్నాం గైస్. ఇక బస్ అయితే వచ్చేసింది. అందరు హడావిడిగా బస్లో సీట్స్ కోసం ఫాస్ట్గా ఎక్కుతున్నారు. అండ్ మా అందరినీ బస్లో తీసుకెళ్లేది ఎవరో మీరే చూడండి. హాయ్ గైస్, భారతదేశంలో ఉన్న అన్ని దేవస్థానాలకి అమ్మ తీసుకెళ్తాం. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామో ఈ అమ్మ మాటల్లోనే వినండి. ఈరోజు బాసర తీసుకుపోతున్నా. బాసర ఇక్కడ కట్టగడపతి తీసుకుపోతా. అందుకే పాలు తీసుకుపోతా గణపతి. విన్నారు కదా గైస్, ఎక్కడికి వెళ్తున్నామో 3 ప్లేసెస్ అయితే విజిట్ చేయడానికి వెళ్తున్నాం మేము. ఈ ట్రిప్ది ఆల్రెడీ నేను ఒక షార్ట్ అప్లోడ్ చేసా. వీడియో పెట్టడం కొద్దిగా లేట్ అయిపోయింది. ఇక మేమైతే బస్ ఎక్కి కూర్చున్నాము. సో ఈ ట్రిప్కి మాకైతే పర్ పర్సన్ 300 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇక నిజామాబాద్ నుండి మేమైతే 3:45కి స్టార్ట్ అయిపోయాం గైస్. ఫస్ట్ బాసర కాబట్టి బాసర ఎంటర్ అయ్యేసరికి మాకైతే 1 అవర్ అయింది. అంటే 5 o'clock అయితే బాసర వచ్చేసాము. మేము ఇక గంగ స్నానాలకి అలా ఏం వెళ్ళకుండా టైం ఎక్కువ లేదు కాబట్టి డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. బస్ దిగేసి బ్యాక్ సైడ్ నుండి టెంపుల్ దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. ఇతను మా బబ్లు గైస్, ఆల్రెడీ మీరు లాస్ట్ వీడియోస్లో చూసే ఉంటారు. ఇక టెంపుల్లో దర్శనం చేసుకొని మేమైతే బయటికి వచ్చేసాం. టెంపుల్లో దర్శనం చాలా బాగా జరిగింది అండ్ చాలా తొందరగా కూడా అయిపోయింది. 10-15 minutesలో అయిపోయింది దర్శనం ఈజీగా. సో మేము ఇక్కడ 5:40కి స్టార్ట్ అయ్యాము. వెళ్ళేసరికి లేటే అవుతుంది. పాలజ్ కొద్దిగా లాంగ్ కాబట్టి. పాలజ్ ఎక్కడ ఉందంటే తెలంగాణ బార్డర్లో మహారాష్ట్రలో ఉంది గైస్. ఇక అక్కడికి వెళ్ళేసరికి నాదైతే ఒక నిద్ర కూడా అయిపోయింది. దగ్గర వరకు వచ్చింది పాలజ్ అన్నప్పుడు నేనైతే లేచాను అనమాట. ఇక టెంపుల్ దాకా వచ్చేసరికి చాలా మంది జనాలు ఉన్నారు. చూస్తున్నారు కదా ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. మేమైతే బస్ దిగేసి టెంపుల్ వరకు నడుచుకుంటూ వెళ్తున్నాము. చూడాలి టెంపుల్లో ఎంత టైం పడుతుందో దర్శనం అవ్వడానికి. చాలా మంది జనాలు ఉన్నారు కాబట్టి ఎంత టైం పడుతుందో మనం గెస్ చేయలేము. నైట్ టైం కాబట్టి లైటింగ్ అంతా చాలా బాగుంది అండ్ టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది గైస్. నేను ఇది రావడం సెకండ్ టైం అనమాట. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను. ఇక లోపలికి ఎంటర్ అయిపోయాక ఇక్కడ అన్నీ అమ్ముతున్నారు. ముడుపు కట్టడానికి కొబ్బరికాయ అమ్ముతున్నారు. సో మేమైతే అది తీసుకున్నాం అనమాట ముడుపు కట్టడానికి. ఇక మేమైతే దర్శనం లైన్లోకి ఎంటర్ అయిపోయాము. లైన్లో మాత్రం ఎక్కువ జనాలు లేరు. మాకు తెలిసి దర్శనం తొందరగానే అయిపోతుంది. టెంపుల్ వరకు చాలా ఫాస్ట్గా వచ్చేసాము అండ్ దర్శనం కూడా మాకు చాలా తొందరగా జరిగింది. కానీ వీడియోస్ మాత్రం తీయడానికి అలో చేయలేరు వాళ్ళు. అందుకే నేను మీకు చూపించాలని మళ్ళీ సెకండ్ టైం దర్శనానికి వెళ్ళి వీడియోస్ అయితే తీసాను అనమాట. చూసారా కర్రతో చేసిన వినాయకుడు ఎంత బాగున్నాడో. ఈ టెంపుల్ వినాయక నవరాత్రులు 11 days మాత్రమే ఓపెన్ ఉంటుంది. మీరు ఎప్పుడు చూడకపోతే కంపల్సరీ వెళ్ళి చూడండి మీకు వీలైనప్పుడు. ఇక తర్వాత నేను ముడుపు కట్టడానికి అయితే వచ్చేసాను. దర్శనం చేసుకుని వచ్చేలోపు అక్క వాళ్ళు అయితే టోకెన్ కొని రెడీ పెట్టారనమాట. ముడుపు కట్టడానికి టోకెన్ అయితే 51 రూపీస్ అంట గైస్. ఇక వేరే వాళ్ళు ముడుపు కడుతున్నారని కాసేపు అలా వెయిట్ చేశాము. ఈ టెంపుల్కి ఎక్కడెక్కడ నుండో చాలా మంది జనాలు వస్తారు. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి కూడా చాలా మంది వస్తారనమాట. చాలా ఫేమస్ ఈ టెంపుల్. మీలో ఎంతమంది ఈ టెంపుల్కి వెళ్ళారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక నేనైతే ముడుపు కట్టడానికి వెళ్ళిపోయాను అనమాట. అక్కడ పంతులు వాళ్ళు ఇంటి పేరుతో గోత్రంతో పూజ చేసి ముడుపు కట్టిస్తున్నారు. ఫస్ట్ మనం ఒక కోరిక కోరుకొని ముడుపు కట్టి ఆ కోరిక తీరాక మళ్ళీ అక్కడికి వెళ్ళి ముడుపు విప్పాలంట. నేనైతే ఒక కోరిక కోరుకొని ముడుపు అయితే కట్టేశాను గైస్. ఇక తర్వాత పంతులు గారు అయితే మాకు ఆశీర్వాదం ఇచ్చారు. ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత ఆ ముడుపును ఒకసారి మొక్కమన్నారు. మొక్కిన తర్వాత ఆ ముడుపును అయితే పంతులు గారు తీసుకొని పక్కనైతే పెట్టేశారు. ఇక అదంతా అయిపోయాక అందరు కలిసి ఇక్కడ గుంజీలు తీశారనమాట. విండోల నుండి ఇక్కడ దేవుడు కనిపిస్తాడు. ఇక మొక్కి అలా గుంజీలు తీయాలి. ఇక వాళ్ళు తీయడం అయిపోయిన తర్వాత నేను కూడా అలానే తీసేశాను. ఇక ఇదంతా అయిపోయిన తర్వాత అందరం కలిసి ప్రశాంతంగా అలా కాసేపు అక్కడ కూర్చున్నాము. ఇక టెంపుల్లోనే అన్నదానం, డిన్నర్ అక్కడే అంటే అందరం కలిసి ఇక టెంపుల్ బయటకు వచ్చేసి డైనింగ్ హాల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ కూడా చాలా మంది జనాలు ఉన్నారు. ఇక మేమైతే లైన్లో నిల్చొని ఫుడ్ అంతా పెట్టించుకొని బయటకు అయితే వచ్చేసాము. రైస్ విత్ వంకాయ ఆలు కర్రీ అండ్ సాంబార్ పెట్టారనమాట. ఇక తినేసి బయటకు వచ్చేసి అలా కొన్ని ఫొటోస్ దిగామన్నమాట. దిగిన తర్వాత ఇక ఏదైనా షాపింగ్ చేద్దాం, ఒకసారి ఒక రౌండ్ వేద్దామని షాపింగ్ సైడ్ అయితే వెళ్ళిపోయాము. ఇక అక్కడ మాకు నచ్చినవి తీసుకున్నాం అండ్ అప్పటికే టైం ఎక్కువ అయింది అండ్ ఇంకో ప్లేస్ కూడా విజిట్ చేయాలి కదా అనేసి ఫాస్ట్గా అక్కడ నుండి నడుచుకుంటూ అయితే బస్ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. ఇక బస్ ఎక్కేసి నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఎక్కడికి వచ్చాము అంటే కోరడి గణేష్ దేవాలయంకి అయితే వచ్చేసాం గైస్. ఇది కూడా చాలా పెద్ద ఉంది. అసలు ఈ టెంపుల్ ఉందని నాకు ఈ రోజు వరకు తెలీదు. సో మేము పాలజ్లో 9కి స్టార్ట్ అయ్యాము అండ్ ఇక్కడికి రీచ్ అయ్యేసరికి 10 అయిపోయింది అనమాట. ఇక్కడ కూడా చాలా షాప్స్ ఉన్నాయి అండ్ టెంపుల్ చాలా పెద్దగా కూడా ఉంది. ఇక మేమైతే నడుచుకుంటూ లోపలికైతే వెళ్తున్నాం అనమాట.
చూడండి ఇక్కడ కూడా గణపతి ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చేసింది అండ్ చాలా ప్రశాంతంగా అయింది దర్శనం కూడా. ఈ గణపతిని మీరు గమనించండి, ట్రీ స్టెమ్ తో ఏర్పడిన గణపతి అంట. నేను ఫస్ట్ చూడకముందు ఎలా ఉంటుందో అనుకున్నా కానీ చూసాక చాలా బాగా అనిపించింది నాకు. అండ్ టెంపుల్ అంటేనే పాజిటివ్ వైబ్స్ కదా, చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక వినాయక నవరాత్రులు కాబట్టి స్పెషల్ గా టెంపుల్స్ విజిట్ అవ్వడానికి మేమైతే ఇలా ట్రిప్ వేసుకున్నాం. మీరే ట్రిప్ కి వెళ్ళారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక ఈ రోజు అయితే చాలా బాగా అనిపించింది, అన్ని దర్శనాలు బాగా జరిగినాయి. అండ్ ఇంటికి వెళ్ళేసరికి మాకైతే 12:30 అయిందనమాట. ఇక ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి పడుకున్నాము. ఇంకేంటి గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ గైస్.